మహబూబాబాద్ లో లెక్చరర్ ఉదయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. మానుకోట్లోని జేఎన్టీయూ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా ఉదయ్ పనిచేస్తున్నాడు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఉదయ్ ఇంటికి వెళ్లి మాట్లాడే పనుందని బిల్డింగ్ పైకి తీసుకెళ్లి దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఉదయ్ ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయంత్రం 6:30 అంతే. ఆ టైంలో బయట కూర్చున్నాం. ఒక ముగ్గురు వ్యక్తులు బండి మీద వచ్చారు. ఒక ఆయన దిగిండు, ఇద్దరు బండి మీద ఉన్నారు. ఒక ఆయన బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు. వచ్చి ఇంతో మాట్లాడాడు. మేమేమో కొంచెం దూరం కూర్చున్నాం. ఈయనేమో మా ఇంటి ముందే కూర్చున్నాడు, మెట్ల మీద ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఈయన వచ్చి ఏం మాట్లాడినా తెలియదు. పైకి పోయారు ఇద్దరు. పోతాను మా పిల్లలు ఏడ్చిరు. ఏడుస్తాంటే నేను కూడా అక్కడ మెట్ల కాడ మా పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని ఉన్నాను. నేను అంతే. ఒక 5-6 నిమిషాలు మా బాబా అప్పటికి 8 పంపించేసి ఇద్దరిని పైకి పోండి, మరి ఎందుకు ఏం మాట్లాడతారేమో కానీ ఇక పోతే ఆ డాడీ పడకనిచ్చి పెట్టిన. మా బాబు చిన్నగా, మా బాబు నా దగ్గర పాప ఉరికింది. ఉరికి పైన చూసి డాడీ మమ్మీ కింద పడిపోయి కొట్టుకుంటుంది, దాన్ని మొత్తుకుంటుంది మా పాప. ఉరికేసరికి మా పాప అక్కడ పైన మొత్తుకుంటున్నాండి. నేను పైకి ఉరిపోసి చూసేసరికి మా ఆయన కొట్టుకుంటుండే. వాడు నిలబడి ఇట్లా చూస్తుంది. ఏం చేసిన మా ఆయన అని నేను అనగానే నేను చేయలేదని ఇట్లా నన్ను నెట్టిండి వెళ్ళిపోయాను. ఇప్పుడు బాగా తాగి ఉన్నాడు. 25 అంతే ఉంటుంది. హైట్ ఉంటాడు, పక్కతోనే ఉన్నాడు. తెలియని వ్యక్తులు, నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు. నేను కూడా మా ఆయనని కొట్టిన కఠినంగా శిక్షించాలి.